సరిగ్గా కట్టుకోవడం, కావలసిన వస్త్రాలు లేని వాళ్ళు ప్రభు ఆ కల్వరి టెంపుల్కి రావాలి. ఎందుకు రావాలో తెలుసా? వాళ్ళకంటూ ఒక అద్భుతమైన మందిరం ఉండాలి. ఆ అద్భుతమైన మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు అనుకోవాలి, మాకు ఇల్లు లేకపోతే ఏమైంది, ఇంత పెద్ద దేవుని ఇల్లు మాకుంది అని చెప్పి వాళ్ళు సంతోషించాలి. ప్రభు ఇది ఎప్పుడో తెలుసా? నేను కష్టకాలంలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన. ఈరోజు మన కల్వరి టెంపుల్లో ఎక్కువ శాతం ఎవరో తెలుసా మీకు? పేదవాళ్ళు. ఎక్కువ శాతం ఎవరు తెలుసా? ఒక ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు. ఉద్యోగం చేసుకోవడానికి, కూలీనాలు చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఆ ఇళ్లలో ఈ ఇళ్లలో పనిచేసుకుంటూ, ఇస్త్రీ చేసుకుంటూ, హోటల్లో పనిచేసుకుంటూ, అలాంటి వాళ్ళే మన మందిరంలో ఎక్కువ శాతం ఉన్నారు. ఆ రోజు నేను చేసిన ప్రార్థన తెలుసా? ప్రభా, పేదవాడు మా కల్వరి టెంపుల్ రావాలి, పేదవాడిగా మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. ప్రభా, పేదవాళ్ళు రావాలి, నీ వాక్యం చేత పోషించబడాలి, వారు దీవించబడాలి, అన్యుల మధ్య ధన్యులుగా వాళ్ళు వర్ధిల్లాలి. అది నేను చేసిన ప్రార్థన. ఈరోజు నా దగ్గరికి కొంతమంది తల్లులు వస్తారు. వాళ్ళు మన టెంపుల్కి వచ్చినప్పుడు చాలా పేద స్థితి. ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు. అయ్యా, మా అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది అయ్యా, సంతోషం అనిపిస్తుంది. మా అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అయ్యా, కానీ టెంపుల్కి వచ్చినప్పుడు పేద స్థితి. కానీ ఆ పేద స్థితిలో దేవుని ప్రేమించాలి.